ఆ నింద భరించడం నా వల్ల కావడం లేదు. అందుకే ఎవరు నీ మనసు గాయం చేసింది? పేర్లు ఎందుకులేండి. పేరు చెప్తే నేను వాళ్ళకి వార్నింగ్ ఇస్తాను. అలాంటప్పుడు వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏముంటుంది? బుద్ధి ఉన్న వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి తేడా ఉండాలి కదా మేడం. మీరు నా పేరు చెప్పండి విరాట్ బాబు, పర్వాలేదు. మీకు బుద్ధుందో లేదో తర్వాత మాట్లాడుకుందాం. నేను బుద్ధి జ్ఞానం లేని వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు. నాకు బుద్ధున్నది కాబట్టి కాలేజీ బయటే మాట్లాడాను. మీరా గొడవని కాలేజీ లోపలికి మోసుకొచ్చినారు. అంటే నాకు బుద్ధి లేదంటావా? ఆ మాట నా నోటితో నేననను. విన్నరా మేడం? ఏంటిది భూమి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మగారు, జరిగిందంతా ఇని నిజంగా నాను తప్పు చేశానని మీకు అనిపిస్తే విరాట్ బాబుని చెప్పుతో కొట్టమనండి. అంత మాట ఎందుకొచ్చింది? ఏం జరిగింది అసలు? మీరు కాలేజీలో ఎలాంటి గొడవలు చేయొద్దన్నారు. నా ఊరుకున్నానమ్మగారు. నా మా నాన్న నేను హాస్టల్లో ఉన్నాను. కానీ ఈ బాబు రాయబారానికి ఆ లక్ష్మి గారిని హాస్టల్కి పంపినారు. అబద్ధం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ నేను పంపలేదు. నీలాంటి మూర్ఖుల దగ్గరికి రాయబారానికి పంపాల్సిన కర్మ నాకేం లేదు. ఎందుకింత ఆవేశపడుతున్నారు ఇద్దరు? కాస్త శాంతంగా మాట్లాడుకోవచ్చు కదా? నాకు ఒళ్ళు బగబగా మండిపోతుంది మేడం. ఇంత తెలివి తక్కువదాన్నా ఇన్నాళ్ళు నేను అభిమానించింది అనిపిస్తోంది. రేపటి నుంచి కాలేజీలో ఎవరైనా పొరపాటున జారిపడ్డా నేనే తోశానన్న నింద గ్యారంటీగా వేస్తుంది. నానంతా గుడ్డిదాన్నేం కాదు. అసలు మీ జోలికి నానొచ్చానా? నా పేరెందుకు లాగుతారు? లేకపోతే నాకు రిజైన్ చేయాల్సిన కర్మ ఏంటి? అమ్మగారు అన్నట్టు మీరు నిజంగా పిరికివాళ్లే, అందుకే పారిపోతున్నారు. నేను పిరికితనంతో పారిపోవడం లేదు. నీలాంటి పిచ్చి వాళ్లకు చదువు చెప్పడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. అబ్బబ్బబ్బా, ఆపండి. ఐఎమ్ సారీ మేడం, మీరున్నారని మర్చిపోయాను. నేనున్నప్పుడే ఇలా మాట్లాడుకుంటున్నారంటే నేను లేనప్పుడు ఇంకెలా పోట్లాడుకుంటారో అర్థమైంది. నానేం పోట్లాట ఎట్టుకోలేదమ్మగారు. మాస్టారే నోటుకొచ్చినట్టు అన్నారు నన్ను. కేసు గురించి మాట్లాడడానికి లక్ష్మిగారు హాస్టల్కొస్తే దాని గురించి అయితే నానేమి మాట్లాడను, వెళ్ళిపోండి అన్నాను. ఆ అమ్మ వెళ్లకుండా అక్కడే నిలబడితే విరాట్ బాబుకి ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను. అంతే. ఇందులో నా తప్పేమైనా ఉందా అమ్మగారు? మీరే చెప్పండి. ఆడ జరిగిన గొడవ 7 దాకా ఎందుకు మోసుకురావాలో అడగండి. ఎవరి తప్పుంటే వాళ్ళకింత గడ్డెట్టండి. గడ్డి గిడ్డి అన్నా ఉంటే మొహం పచ్చడైపోతుంది. నోరిప్పితే చాలు పచ్చడి సెత్త అంటారేటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.